రూపమిచ్చి నీ శ్వాసతో జీవమిచ్చి మనిషిగా మార్చిన దేవ ఈ శ్వాస నీదేగా సర్వము అంతా నీదేగా నీ చేతిలో రూపులేని మన్నుకో రూపమిచ్చి Hallelujah. Before I start my message, let's look unto the Lord for a short prayer. దేవుని యొక్క వాక్యానికి వెళ్లే ముందు మనందరం ప్రార్థనలో దేవుని వైపు చూద్దాం. Heavenly Father, we thank you for this wonderful time. ఈ యొక్క ప్రశస్తమైన సమయాన్ని బట్టి పరలోకపు తండ్రి మీకు స్తోత్రాలు. Father, we come into your presence in one mind and in one spirit. కనుక ఒకే ఆత్మలో ఒకే మనస్సులో మమ్మల్ని మీ హస్తాలు ఉంచుకుంటున్నాము తండ్రి. Father God, I have your children in front of you. మీ యొక్క పిల్లలుగా మీ యొక్క సన్నిధిలో ఉంటున్నాము. Father, we thank you for this wonderful time that you've given to us. ఈ యొక్క ప్రశస్తమైన మీటింగ్ని బట్టి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. Father, whoever speaks, it's not Joseph who speaks, but the spirit that lives inside me speaks. ఎవరు మాట్లాడినా, జోసెఫ్ మాట్లాడినా, తండ్రి మీరు మాతో మాట్లాడే దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు. Give them the right food and the right nutrition this evening. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రశస్తమైనటువంటి మీ యొక్క వాక్యం మాకు దయచేయండి. Be with them today, tomorrow, forever. In Jesus' mighty name I pray. యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. Amen. Amen. How many of you are happy? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? I see a lot of young people here. చాలా మంది యవనస్తులను నేను చూడగలుగుతుంటున్నాను. So before I start my message, I want to give a quick brief intro about myself. కనుక వాక్యానికి వెళ్లే ముందు సారు తన గురించినటువంటి ఇంట్రడక్షన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. My name is Joseph. బ్రదర్ గారి పేరు జోసెఫ్. I'm from London, England. ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి లండన్ నుంచి మన మధ్యలోకి వచ్చారు. I was born in Hyderabad. హైదరాబాద్ సొంత ఊరుగా కలిగి ఉంటున్నారు. But at the age of 8 I moved to London. కనుక 8 సంవత్సరాల వయసులో లండన్కి వెళ్ళారు. And I've carried on my life from there. అక్కడ వారి జీవితాన్ని ఆరంభించి నడిపించుకుంటున్నారు. Also I want to give a little short testimony before I start my message. వాక్యాన్ని అందించే ముందుగా కొంత సాక్ష్యాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. Because many young people have been touched because of my testimony. అనేక మంది యవనస్తులు సారి యొక్క సాక్ష్యం ద్వారా దేవుని చేత వారు తట్టబడి ఉన్నారు. Before I start my message, I want to give you a shocking news, which is my age. కనుక మరి వారి యొక్క వయసును గురించి ఒక షాకింగ్ న్యూస్ ని ఇవ్వాలనుకుంటున్నారు. How many of you can guess my age? ఎంతమంది వారి వయసును గురించి అంచనా వేయగలరు? How many of you can guess my age or tell my age? దయచేసి చెప్పగలరా వారి వయసు ఎంత ఉంటుందో? Anyone can guess? 35, 25, 35, 25, anything. ఇంకేమైనా? I'm 19 years old.
19 సంవత్సరాలు. I'm 19 years old. 19 సంవత్సరాలు మాత్రమే. And the reason why I am doing this, not because I need to, but because I want to do it. కనుక అది దాని గురించినటువంటి సంబంధమైన విషయం ఏంటంటే దాని ఏదో చెప్పుకోవాలని కాదు కానీ, You know, I'm not preaching the gospel because I need to, but I'm preaching the gospel because I want to do it. కనుక వాక్యాన్ని బోధించాలి, సువార్తను ప్రకటించాలి అనే ఏదో ఆలోచన కాదు కానీ దేవుని యొక్క చిత్త ప్రకారంగా ప్రకటిస్తుంటున్నారు. I'm doing it because I want to please my Father. కనుక పరలోకపు తండ్రిని సంతోషపరచడానికి వాక్యం బోధిస్తుంటున్నారు. So I want to even my birth was very prophetic. కనుక వారి యొక్క మరి పుట్టుక కూడా చాలా పరిపూర్ణంగా ఉంటున్నది. So the devil tried to take away my life way before I came to this earth. కనుక ఈ యొక్క లోకానికి పుట్టుకలో వచ్చినటువంటి సందర్భముగా అపవాది వారిని శోధించున్నది. It tried to take away my life. కనుక వారి జీవితాన్ని మరి ఆ విధంగా తీసుకోవడానికి పుట్టుకలోనే అపవాది శోధన తీసుకుని వెళ్ళింది. Because there was a generational curse that was going from my father's side. కనుక వారి యొక్క తండ్రి గారి యొక్క కుటుంబ పరంగా పితరుల పరంగా మరణం అనేది వారిని ఆవరిస్తూ వచ్చినది. There was a generational curse. కనుక మరి తరములుగా ఆ యొక్క శాపం వారిని ఆవరించి ఉన్నది. The very firstborn was dead. కనుక మొట్టమొదట ఎవరైతే పుడుతున్నారో వారు చనిపోతూ ఉంటున్నారు. It happened repeatedly throughout my family. కనుక వారి కుటుంబంలో మాటిమాటికి ఈ రీతిగా జరుగుతూ వస్తున్నది. So the time when my mother was pregnant, కనుక వారి తల్లి గారు మరి ఆ యొక్క ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు, and the doctor said that either the mother's going to survive or the baby's going to survive. తల్లి గారైనా మరణించవచ్చు లేక కుమారుడైనా మరణించవచ్చు. So what my father did was he went to church and he said, Father, if this baby's alive, I will dedicate him to your service. కనుక వారి తండ్రి గారు దేవుని యొక్క సన్నిధిలో ఒక వాగ్దానం చేసుకున్నారు, బిడ్డను బతికించినట్లయితే సేవకి ఇస్తానని. And you're looking at a living testimony right now. కనుక ఈ సమయంలో వారు సజీవమైనటువంటి సాక్ష్యంగా దేవుని కొరకు నిలబడి ఉన్నారు. There was no complications, there was nothing. My mom is perfectly fine and I am perfectly fine. కనుక ఎటువంటి సమస్యలు లేవు, తల్లి గారు క్షేమంగా ఉన్నారు, అదే విధంగా సహోదరులు కూడా క్షేమంగా ఉన్నారు. It is only and only because the grace of God. కనుక ఇది కేవలము దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే. See, it was really a struggle to come here. ఇక్కడ నెల్లూరు రావడానికి చాలా కష్టపడి వారు ఈ నెల్లూరు రావడం జరిగింది. Because we traveled in car for 8 hours. కనుక దాదాపుగా 5 గంటలు 8 గంటలు వారు ప్రయాణం చేయవలసి వచ్చింది. In car from Hyderabad. కనుక హైదరాబాద్ నుంచి రావడానికి. Only to preach this and go back to Hyderabad this evening. కనుక ఈ సాయంకాల సమయంలో కేవలం వాక్యం ప్రకటించడానికి మాత్రమే ఈ ప్రయాసం వారు And తీసుకున్నారు. I'll be going back కనుక మళ్ళా తిరిగి వాళ్ళు వెళ్ళ సిద్ధంగా to ఉన్నారు. Hyderabad. ఈ యొక్క రాత్రి కాల సమయంలో And హైదరాబాద్ after 2 days I'll be going back to London. కనుక 2 రోజుల తర్వాత మరలా లండన్ కి వెళ్ళబోతున్నారు. So the reason why I'm here ఇక్కడ ఉండటానికి కారణం ఏదనగా, is not to make money, ఏదో డబ్బును సంపాదించాలని it's కాదు, not to create a fame, కనుక ఏదో పేరును సంపాదించాలని కాదు but కానీ, I just want to give God all the glory. కనుక దేవుని యొక్క నామానికి కేవలం మహిమ మాత్రమే రావాలని కోరుకుంటున్నారు. Because there are many different ways to earn money. కనుక అనేక మంది ఈ యొక్క సభల కొరకు డబ్బును వారు సహాయం చేస్తుంటున్నారు. There are many other ways to earn money. కనుక డబ్బుని సంపాదించడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. I don't want to use ministry to earn money. కనుక దేవుని యొక్క సేవ అనేది డబ్బు సంపాదించడానికి అని కాదని వారు అంటున్నారు. In terms of fame, I don't need ministry to have fame in my life. కనుక వారి జీవితంలో సేవ ద్వారా ఏదో పేరు సంపాదించాలని డబ్బు సంపాదించే ఆశ వారికి లేదు. See, after my father dedicated my life to the service of God, కనుక దేవుని యొక్క సేవకి తండ్రి గారు సమర్పించిన తర్వాత I lived a very rebellious life. కనుక చాలా ఆ దినాలలో వారు చాలా తిరుగుబాటు స్వభావంతో జీవించారు. I don't like to listen to anyone or anyone. కనుక ఎవరి యొక్క మాట వినటానికి ఆ దినాల్లో వారు ఇష్టపడలేదు. If someone tells me what to do, I do exactly the opposite. కనుక ఎవరన్నా ఇది చేయమని ఒకవేళ చెప్పినట్లయితే దానికి వ్యతిరేకంగా చేసేటువంటి స్వభావం. I used to have the most rudest attitude. కనుక ఎంతో తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి మనసు. I don't like to listen to anyone. ఎవరు ఏది చెప్పినా గానీ వినాలనేటువంటి మనసు వారికి ఉండేది కాదు. I used to have the pride of life. కనుక చాలా జీవపు డంబాన్ని కలిగి ఉంటున్నారు ఆ దినాల్లో. Many men of God will not actually share their testimony in detail as I am doing it right now. మరి సరైనటువంటి రీతిగా చాలా మంది సాక్ష్యాన్ని చెప్పలేరు. They won't go in detail what they have done in their previous life. సోదరులు ఏ రీతిగా అయితే ఈ గత జీవితంలో పంచుకునేటువంటి విషయాలు పంచుకుంటున్నారో ఆ రీతిగా అనేక మంది వ్యక్తులు చేయలేరు ఆ పని.
because I am not ashamed of my past. కనుక గత జీవితాన్ని గురించినటువంటి సంగతిని గురించి వారు ఏమాత్రం కూడా Because సిగ్గుపడలేదు. because it transformed me to a man that I am right now. కనుక ఒక మరి మార్పు కలిగినటువంటి జీవితాన్ని ప్రభు పాత జీవితం నుంచి నూతన జీవితాన్ని నడిపించున్నారు. If you look at the story of Apostle Paul, అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క ఆ యొక్క స్టోరీని చూసినట్లయితే he was clearly saying that yes, I have killed the Christians. కనుక మరి పౌలు గారు ఒప్పుకుంటున్నారు అనేక మంది క్రైస్తవుల్ని నేను సంహరించానని. And many people listen to Apostle Paul because the same person that was killing Christians is preaching about Christ. కనుక సౌలైతే అనేక మంది క్రైస్తవులను సంహరించాడో ఆ సౌలు మార్పు పొందిన పరిస్థితిని బట్టి పౌలు యొక్క మాటలు వినడానికి అనేక మంది ముందుకు వచ్చారు. And that's what I'm doing right now is I don't care and God does not care about my previous life. కనుక పాత జీవితాన్ని గురించి దాన్ని చెప్పడానికి గురించి ఏమాత్రం కూడా వారు మరి వెనుకాడటం లేదు. The Bible says that love keeps no record of wrongs. కనుక ప్రేమ అనేటువంటిది మరి అనేకమైనటువంటి పాపములను కప్పునని బైబిల్ చెప్తున్నది. The love of Jesus will not keep any record of wrongs. దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది గతకాలంలో ఉన్నటువంటి పాపాలు చెప్పడానికి ఏమాత్రం కూడా వెనుకాడదు. So I was deep in the world. కనుక ఎంతో మరి భయంకరమైనటువంటి లోకంలో ఉన్నటువంటి జీవితాలు వారు ఉంటున్నారు. The reason why I'm sharing this because I want to inspire many young people here. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది యవనస్తులకి ఈ విషయాలు చెప్పాలని వారు ఆశపడుతున్నారు. I lived in the world. కనుక మరి లోకంలో జీవించిన జీవితం and I didn't like to listen to anyone. ఎవరిని గురించి కూడా ఎవరు చెప్పింది కూడా వినకుండా ఉండేటువంటి స్థితి. Unless you come to me, I will not come to you. కనుక మీరు నా దగ్గరికి రాకుండా ఉంటే నేను మీ దగ్గర రానంటున్నాడు. I used to be like that. కనుక ఆ విధంగా వారు ఉండేవారు. And I completely forgot that my parents or my father dedicated me to the service of God. కనుక దేవుని యొక్క సేవకి తల్లిదండ్రులు సమర్పించినటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ completely forgot the fact that my father కనుక తల్లిదండ్రులు మరి ఏ రీతిగా అయితే దేవునికి సమర్పించారో ఆ సంగతిని గురించి వారు మర్చిపోయారు. And I was lost in the world. కనుక మరి ఆ యొక్క లోకంలో జీవించేటువంటి జీవితంలో పూర్తిగా వెళ్ళిపోయారు. And I used to rebel against my parents saying that how could you do this? I have my own ambitions, I have my own dreams to fulfill. కనుక వారి యొక్క స్వకీయమైనటువంటి దురాశలు మరి తీర్చుకోవడానికి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవించేటువంటి జీవితం. So days went by. కనుక కొన్ని దినాలు గడిచిపోయిన తర్వాత a woman entered into my life. కనుక ఒక స్త్రీ వారి యొక్క జీవితంలో ప్రవేశించింది. Usually when a girl or a woman enters into a man's life, either it's towards sin. కనుక మరి ఆ యొక్క స్త్రీ అనేటువంటిది ఒక యవనస్తుని యొక్క జీవితంలో ప్రవేశించినప్పుడు పాపానికి నడిపించేదిగా ఉంటుంది. But this was completely different. కానీ ఇది చాలా వేరేనటువంటి సంగతి. Instead of dragging me to sin, she dragged me towards Jesus. కనుక మరి పాపములోనికి లాగటానికి బదులుగా ఆ స్త్రీ దేవుని వైపు ఆకర్షించి ఉన్నది. She made me know who Jesus really is. కనుక ఆ స్త్రీ మరి సహోదరులు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో ఎరగడానికి సహకరించున్నది. She taught me how deep things about Jesus. కనుక ఆవిడ మరి యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి లోతైనటువంటి సంగతులు ప్రబోధించున్నారు. Just a few minutes ago I said I don't like listening to anyone. కనుక కొన్ని నిమిషాల ముందే వారు చెప్పారు ఎవరి మాట వింటానికి కానీ ఇష్టపడేవారు కాదు. But the reason why I listened to this woman because I liked her. కనుక ఎందుకు ఆ యొక్క స్త్రీ మాటలు వారు విన్నారంటే ఆమె అంటే వారికి ప్రత్యేకమైన ప్రేమ. So the reason why I was even listening to her because I liked her. కనుక ఎందుకు ఆ విధంగా మాటలు ఆలకించాల్సి వచ్చిందంటే ఆమె మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు. So as we were going, we weren't discussing about the worldly things. We were discussing about the word of God. కనుక ఆ రీతిగా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని గురించినటువంటి చర్చ జరిగింది. So she was asking me every day, did you read the Bible today? How many chapters did you read? Did you pray today? కనుక ఆ యొక్క సహోదరి దేవుని యొక్క వాక్యాన్ని చదివావా, ఎన్ని అధ్యాయాలు చదివావు, ఎంత సమయాన్ని గడిపావు అనే ప్రశ్నలు వేస్తుండేది. It was not the regular questions that females in this generation. కనుక ఈ యొక్క మరి ప్రత్యేకమైనటువంటి జనరేషన్ లో ఆ రీతిగా స్త్రీలు పురుషుని అడిగేటువంటి పరిస్థితులు సహజంగా ఉండవు. So as days went by, as I was just carrying this, కనుక ఆ రీతిగా రోజు జరుగుతూ ఉండగా I had one dream.
కనుక ఒకరోజు వారికి ఒక ప్రత్యేకమైన దర్శనం వచ్చింది. I want everyone to listen to me. కనుక మరి ఆ యొక్క కొద్ది నిమిషాలు వినవలసిందిగా మనం చేస్తున్నారు. I had a dream. కనుక ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనం. That dream completely changed my life. కనుక ఆ దర్శనం అనేది వారిని పూర్తిగా మార్చివేసి ఉన్నది. That dream completely changed my life. కనుక ఆ యొక్క దర్శనం అనేటువంటిది పరిపూర్ణముగా వారి యొక్క జీవితాన్ని మార్చివేసి I ఉన్నది. saw myself in heaven. కనుక ఆ రీతిగా దేవుని వైపు ఆకర్షించినటువంటి దర్శనం. I saw myself in heaven. కనుక మరి ఆ యొక్క పరలోకంలో మరి ఆ విధంగా చూసే దర్శనం. And there was a table in front of me. కనుక వారి ముందు ఒక ప్రత్యేకమైనటువంటి టేబుల్ ఉన్నది. And I was sitting on a chair. కనుక ఒక కుర్చీలో వారు కూర్చున్నారు. And right in front of me appeared a manly structure. కనుక మరి ఒక మానవ స్వరూపంలో ఒక వ్యక్తి దర్శనమయ్యారు. And as he was coming closer to me, కనుక ఆ వ్యక్తి దగ్గరకు వస్తున్నప్పుడు I was trying to look at his face. కనుక ఆ యొక్క వ్యక్తి యొక్క ముఖాన్ని చూస్తూ ఉంటున్నారు. I could not see because his face was 10 times brighter than the sun. కనుక మరి సూర్యుని యొక్క ప్రకాశానికి 10 రెట్లు ప్రకాశం అనేటువంటి వెలుగు ఆ యొక్క వ్యక్తిలో చూస్తున్నారు కనుక కనపడదు కనుక వారు చూడలేకపోయారు. I could not tolerate the bright light that I could not tolerate the bright light. కనుక ఆ యొక్క ప్రకాశం అనేటువంటి వెలుగును వారు భరించలేకపోయారు. And I looked down to his hand. కనుక ఆ యొక్క చేతుల వైపు వారు చూస్తుంటున్నారు. He still had piercing and wounds in his hand. కనుక ఆ చేతుల్లో మరి గాయాలు ఆ చేతుల్లో మరి ఆ యొక్క మరి గాయాలు కనపడుతున్నాయి. You know, the next minute I heard the most beautiful voice. కనుక ఆ తదుపరి ఒక అందమైనటువంటి ఆ యొక్క స్వరం వినపడుతున్నది. He said, "My son Joseph." కనుక జోసెఫ్ నా కుమారుడా, What do you want? కనుక నీకేం కావాలి? What do you want? కనుక నీకేం కావాలి? You know, before I used to think, that we have to always ask God. Before in my old life, previous life, I used to think that we always have to ask God. కనుక మరి పాత దినాల్లో అయితే ఏదో దేవుణ్ణి అడగాలి అనేటువంటి ఆ వాళ్ళు అడిగిన మాట కాకుండా వీరే అడగాలి అనేటువంటి స్వభావం ఉన్నటువంటి. I used to think like that. కనుక ఆ రీతిగా అనుకునేవాడు. దేవుడు నాతో మాట్లాడడం ఏంటి, నేనే మాట్లాడాలనుకునేవాడు. So I used to think, we have to always ask God. కనుక మరి దేవునికి ఆ విధంగా అడగటానికి మార్గాల గురించినటువంటి ఆలోచన. But it was completely different. It was this time God was asking me what I want. కనుక ఈసారి మాత్రము దేవుడే తనకు ప్రత్యక్షమై దేవుడు తనను మాట్లాడటం అనేది ఆశ్చర్యమైన విషయము. See, I was doing the work, I was reading the Bible, I was praying, but my intentions were not right. కనుక దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు, కనుక వారి యొక్క మనసులో ఎటువంటి భావము it wasn't, my intentions were not right. కనుక అది మరి ఆ యొక్క ఆశ అనేది సరైనదో కాదో తెలియదు కానీ. And so he asked me, "What do you want, my son Joseph?" కనుక ఆ యొక్క వ్యక్తి అడుగుతున్న నా కుమారుడైనటువంటి జోసెఫ్ ఏం కావాలి నీకు? And I don't know why I said this. Bear in mind I was dreaming, so I have no control over my dream. కనుక ఆ యొక్క దర్శనంలో మరి తను కంట్రోల్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. So I said this, and I don't know why I said this. కనుక మరి ఈ యొక్క మాట వారు చెప్పినారు. And I don't know why I said this. ఎందుకు ఆ రీతిగా చెప్పారో కూడా వారికి తెలియట్లేదు. I said, "Lord, I want to serve you from the bottom of my heart." కనుక ఆ సమయంలో ప్రభువా నా యొక్క హృదయ అంతరంగంలో నుంచి నిన్ను సేవించాలని నేను ఆశపడుతున్నాను అని చెప్పారు. I want to do your ministry like no one else. కనుక మరి నేను నీ యొక్క సేవను నేను జరిగించాలని ఆశపడుతున్నాను. I want to do it very very dedicatedly for your glory and for your honor. కనుక నీ యొక్క మహిమార్థమై నీ యొక్క నామ ఘనత నిమిత్తమై నేను సేవ చేయాలనుకుంటున్నాను ప్రభువా అని చెప్పినారు. Only for you. కనుక నీ కొరకు మాత్రమే ఈ కార్యాన్ని జరిగించాలి. I don't know why I said this. కనుక ఎందుకు ఆ రీతిగా చెప్పారో సహోదరులకు తెలియదు. Because I was dreaming. కనుక అది ఒక దర్శనంగా ఉన్నది, A dream. ఒక కలగా ఉన్నది. And I was dreaming, so sometimes you don't have control over your dreams. కనుక కలల్లో ఒక్కొక్కసారి మన కంట్రోల్లో మనం ఉండలేము. That's why I don't know why I was saying this. కనుక ఏ విధంగా ఎందుకు చెప్తున్నామో సరిగా అర్థం కావట్లేదు. I woke up in the morning. కనుక ఉదయకాల సమయంలో లేచారు. And I cried so much. కనుక చాలా మరి కన్నీరు కార్చారు. I cried so much. కనుక ఎంతో వేదనతో కన్నీరు కార్చారు. My whole bed was soaked. కనుక ఆయన యొక్క నిరీక్షణ అనేటువంటిది చాలా అదిగా ఉన్నది. My bed was completely soaked. కనుక ఆ యొక్క మరి పడక అనేటువంటిది కన్నీటి చేత నింపబడినది. I made a decision that day. కనుక ఆ దినములో ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. I said, "Lord, I'm not going to do it for a woman."
కనుక ప్రభువా ఆ యొక్క స్త్రీని గురించినటువంటిది కాదు గాని I'm not going to do it for my parents. కనుక నా యొక్క తల్లిదండ్రుల గురించిన ఆలోచన కాదు గాని I'm going to do it for no one else, but I'm going to do it for you. కనుక ఎవరిని గురించి వేరే వాళ్ళ గురించి కాదు గాని నీ గురించి నేను నిలబడతాను ప్రభువా అంటున్నారు. For your glory and for your name, Jesus. కనుక నీ యొక్క మహిమార్థమై నీ యొక్క ఘనత నిమిత్తమే ప్రభువా అంటున్నారు. So, I forgot to say this, but when I said that I want to serve the Lord in my dream, కనుక ఆ యొక్క కలలో మరి దాని గురించినటువంటి నేను నిన్ను సేవిస్తాను ప్రభు అనే మాట గురించి ఆలోచన చేసినప్పుడు Jesus said one thing. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పారు. He said it is done. కనుక ప్రభువారు అన్నారు కదా ఇది పూర్తిగా అయిపోయింది. It's finished. కనుక ఇది పూర్తి అయిపోయింది. Then I woke up from the dream. కనుక తర్వాత కలలో నుంచి సహోదరులు లేచి ఉంటున్నారు. Then I started crying. కనుక దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటున్నారు. The reason why I cried, కనుక ఎందుకు ఆ రీతిగా మరి అరిచారో కన్నీరు కార్చారో తెలియదు గాని because firstly I feel accepted in Christ. కనుక ఎందుకు ఆ విధంగా దుఃఖంతో ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువుని మొట్టమొదటిగా అంగీకరించారు. I feel accepted. కనుక యేసుక్రీస్తు ప్రభువుని ఆహ్వానించున్నారు. And because he did not look at my previous life. యేసుక్రీస్తు ప్రభువారు సహోదరుని యొక్క పాత జీవితాన్ని గురించి ఆలోచన చేయలేదు గాని he has accepted me for who I am regardless of my previous life. కనుక దేవుడు లేకుండా ఉండేటువంటి పాత జీవితం ఎంత లోక జీవితం ఉన్నప్పటికీ కూడా ఉన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు వారిని అంగీకరించుతున్నారు. The second reason why I cried so much and realized కనుక రెండవదిగా ఎందుకు ఆ రీతిగా కన్నీరు కార్చారంటే was because of the love of God. కనుక దేవుని యొక్క ప్రేమను బట్టి I could not tolerate his love. కనుక దేవుని యొక్క ప్రేమను వారు గమనించిన తర్వాత మరి నిలవలేకపోయారు. And I cried so much. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఎంతగానో మరి కన్నీరు కార్చి వేదన చెంది ఉంటున్నారు. Because I was thinking, God, you accepted me, this person. కనుక ప్రభువా ఇంత మరి ఆ విధంగా పనికిమాలినటువంటి యోగ్యత లేనటువంటి నన్ను నీవు అంగీకరించావా? I was very I made up my mind that day. కనుక ఆ రీతిగా ఆ యొక్క మనసులో ఆ రీతిగా ప్రభువుకు అంకితం చేసుకున్నారు. Before that I didn't used to read the Bible, I didn't know the word of God, I didn't know anything. కనుక అంతకు ముందు దేవుని యొక్క వాక్యాన్ని చదవటం గాని లేక బైబిల్ని చదవటం గాని ప్రార్థన చేయటం గాని అలవాట్లేదు. Because my parents told me, a lot of people told me, but I don't listen to anyone. కనుక ఆ రీతిలో తల్లిదండ్రులు చెప్పినా గాని స్నేహితులు చెప్పినా గాని ఎవరు చెప్పినా గాని వినేటువంటి మనస్తత్వం కాదు. Right now I only listen to the Holy Spirit. కనుక మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క స్వరం వినేటువంటి ఆ యొక్క స్థితిలోనికి దేవుడు మార్చాడు. Because the reason why I'm sharing my experience is for you to know how God has changed me. కనుక ఎందుకు ఈ యొక్క సంగతులను కూడా సహోదరులు మీకు చెప్తుంటున్నారంటే మరి దేవుడు ఏ రీతిగా వారిని మార్చారో ఆ విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. If a person can pick someone like me, he can pick you as well. కనుక ఇంత పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని సహోదరుని దేవుడు ఏర్పాటు చేసుకుంటే మనలో ఉన్నటువంటి వారిని కూడా దేవుడు ఉన్నపాటున ఏర్పాటు చేసుకోగలడు. Many of you think that I have to be perfect before I come to Christ. కనుక యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రాకముందు మేము చాలా పరిపూర్ణంగా ఉండటానికి ప్రయత్నం చేయాలని అనుకుంటూ ఉంటారు. Now let me ask you one question. మిమ్మల్ని ఒక ప్రశ్నను అడగనివ్వనండి. If you are already perfect, then why do you need Jesus? ఒకవేళ మీరే సంపూర్ణంగా పరిపూర్ణంగా పరిశుద్ధంగా ఉండగలిగినట్లయితే అసలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అవసరం ఏంటి? I don't need Jesus if I'm perfect. కనుక ఒకవేళ సహోదరులు పర్ఫెక్ట్ గా సంపూర్ణంగా ఉన్నట్లయితే యేసు ప్రభువారి అవసరం లేదు. Because I cannot be perfect with my own strength. కనుక సొంత బలం నా యొక్క బలాన్ని శక్తిని బట్టి నేను పరిపూర్ణంగా సంపూర్ణంగా ఉండలేను. Because the Bible says in the time of my weakness his power will get manifested. కనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది మన బలహీనతల్లోనే దేవుని యొక్క శక్తి మనల్ని పరిపూర్ణ చేస్తుందని. So I cannot live a holy life with my own strength. కనుక నా యొక్క సొంత బలాన్ని బట్టి దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించలేను. Even Jesus knew that. కనుక యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ విధంగా అన్నారు. That's why he said, after me will come a helper for you. కనుక మరి యేసుక్రీస్తు ప్రభువు తన తర్వాత మరి పరిశుద్ధాత్మ దేవుని వచ్చి ఆదరించే విషయం మాట్లాడుతున్నారు. Holy Spirit can make you live a holy and perfect life. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధంగా జీవించడానికి మన బలపరిచేవాడుగా వస్తుంటున్నాడు. If you do not acknowledge or have the Holy Spirit, I'm sorry to say my friends, but there's something wrong that's going on in your life. పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా మనలో కార్యం చేస్తాడో బలపరుస్తాడో అది అర్థం చేసుకోలేకపోతే పరిపూర్ణంగా ఉండలేము. That means you're still living in sin. ఇంకా పాపంలోనే మనం జీవించే వారంగా ఉంటాం. You know why?
ఎందుకు తెలుసా? Because even Jesus was conceived with the Holy Spirit. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా జన్మించినట్టుగా వాక్యంలో మనం చూస్తుంటున్నాం. The Holy Spirit played a really important part in the life of Jesus. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప పాత్రను పోషించినట్టుగా వాక్యంలో చూడగలం. It's the Holy Spirit that rose Jesus from the dead. యేసుక్రీస్తు ప్రభువారిని మరణంలో నుంచి పైకి పరిశుద్ధాత్మ దేవుడు లేపిస్తున్నాడు. And the ministry of gospels and the ministry of Jesus Christ started in the upper room and the disciples were waiting for the Holy Spirit. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య ఆరంభము దేవుని యొక్క కార్యాలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా జరిగినట్టుగా మనం చూడగలం. Without the Holy Spirit there is no ministry. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి లేకుండా పరిచర్య లేదు. See, the Bible says that the word of the kingdom of God is just not by word, it's by power. కనుక దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది మాట ద్వారా కాదు కానీ పరిశుద్ధాత్మ ద్వారా శక్తి ద్వారా అని వాక్యం చెప్తున్నది. When you receive the Holy Spirit you will have power. పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడైతే మనం పొందుకుంటామో అప్పుడు శక్తివంతులుగా మనం ఉంటాము. Power to resist sin. కనుక ఆ యొక్క శక్తి అనేటువంటిది పాపాన్ని వ్యతిరేకించేటువంటి శక్తి. Power to overcome depression and anxiety. కనుక మనకున్నటువంటి ఆ యొక్క నిరుత్సాహాల నుంచి లేకపోతే మనకున్నటువంటి బలహీనతల నుంచి ఎదుర్కొనేటువంటి శక్తి పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. See, I say this wherever I go. ఎక్కడికి వెళ్ళినా కానీ సహోదరుల యొక్క విషయాన్ని తెలియజేస్తూ I ఉంటున్నారు. say that Christianity is not a religion. క్రైస్తవ్యం అనేటువంటిది ఒక మతము కాదు. It is not a religion. ఇది మతము కాదు. It's a relationship with Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధము. Think about it. దీని గురించి ఆలోచన చేద్దాం. Do you think that God died for religion? యేసుక్రీస్తు ప్రభువారు మతం కోసం మరణించారని మీరు Or do you అనుకుంటున్నారా? think he died for relationship? కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యేకమైన సంబంధం కోసం మరణించున్నారు. If it's religion, then that means God cannot be your father. ఈ యొక్క మతం అనేటువంటిది అడ్డుగా ఉన్నట్లయితే దేవుడు మనకు తండ్రిగా ఉండలేడు. You know, in religion you have to do pujas, you have to do sacrifices and all sorts of things to please God. అనేకమైనటువంటి పూజలను కర్మకాండాలను జరిగించి దేవుణ్ణి సంతృప్తిపరచాలని బోధిస్తున్నది. But what do you have to? What in Christianity? How can you please God? ఇక క్రైస్తవ్యంలో దేవుణ్ణి సంతృప్తిపరిచేటువంటి అంశం ఏమిటి? Faith pleases God. యేసుక్రీస్తు ప్రభువారిలో విశ్వాసం మాత్రమే. Faith pleases God. విశ్వాసము దేవుణ్ణి తృప్తిపరిచేదిగా It ఉంటుంది. is impossible to please God without faith. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. But many people think that they are not valuable for God. అనేక మంది దేవునికి విలువనిచ్చే వారిగా ఉండరు. Many people think they think that they are not good enough for God. కనుక దేవుడి కొరకు అనేక మంది ఆలోచన చేస్తుంటారు, సరిపోయినటువంటి మంచితనం లేదనుకుంటూ ఉంటారు. Now let me ask you a question. ఒక ప్రశ్న సహోదరులు మీకు వేయాలనుకుంటున్నారు. If you're not valuable, then why did Jesus Christ come and died for you? ఒకవేళ నీవే దేవుని కొరకు యోగ్యమైనటువంటి స్థాయిలో లేనట్లయితే ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రావాల్సి వచ్చింది? He would not have come and died for you if you're not perfect, if you're not valuable for him. కనుక యేసుక్రీస్తు ప్రభువారికి నీవు నేను విలువ అయినటువంటి వ్యక్తిగా లేనట్లయితే ఆయన మరణించాల్సిన అవసరం లేదు. You know, he would not come and he would not go through the suffering that he's been through and die on the cross very horrible death. కనుక అటువంటి పరిస్థితి లేనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ సిలువ మీద ఆ యొక్క శ్రమలు అనుభవించి పునరుద్ధానం కావాల్సిన అవసరం లేదు. I want to ask you a question. Why do you think tell me the reasons why Jesus died on the cross? యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద మరణించడానికి ఉన్నటువంటి విషయాలు ఏంటనే ప్రశ్న వేస్తున్నారు. Can anyone tell me the reasons why Jesus died for you? యేసుక్రీస్తు ప్రభువారు మీ కొరకు ఎందుకు ఆ రీతిగా చనిపోయారు అనేటువంటి ఆ యొక్క ఆధారాల గురించి ఆలోచన మీరు ఏమైనా చెప్పగలరా? Many people's answer would be he died for my sins. కనుక చాలా మంది అంటారు కదా, నా పాపాల కోసం చనిపోయారంట. That's true. You're correct. 100% correct. మరి 100% అది వాస్తవమే. But that's not the only reason he died for you. అది మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడానికి కారణం కాదు. One of the reasons he died for you, మరి ఆ యొక్క కారణాల్లో ఒక కారణం ఏదనగా he died for your condemnation. మరి కండమ్నేషన్, ఆ శిక్షను, ఆ శిక్షా విధిని గురించినటువంటి దాని గురించి యేసుక్రీస్తు ప్రభువు చనిపోయారు. He died for your sickness. నీ యొక్క అనారోగ్యాన్ని గురించి ప్రభు చనిపోయాడు. He died for your generational curses and self-spoken curses in your life. తన తరతరముల నుంచి కూడా మన కుటుంబాల మీద ఉన్నటువంటి శాపాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువు చనిపోయారు. And he died for your sins. కనుక నీ యొక్క పాపాల నిమిత్తమే చనిపోయాడు. He died for these things, my friends. కనుక ఈ విషయాలన్నిటిని గురించి యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మన కొరకు చనిపోయి ఉంటున్నారు.
Savior, I come, quiet my soul. Remember, redemption's hill, where your blood was spilled for my ransom. Everything I once held deep, I can't